హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనము హ్యావ్ టు, హ్యాస్ టు, యూజ్ టు, ఈజ్ టు, ఆర్ టు ఇలాంటి స్ట్రక్చర్స్ని యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా రాయాలో తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ నేను ఒక సెంటెన్స్ రాస్తాను. ఐ డూ దిస్ వర్క్. ఐ డూ దిస్ వర్క్. దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? దిస్ వర్క్ ప్రజెంట్లో ఉంది కాబట్టి ఈజ్ డన్ బై మీ, ఆప్షనల్. ఓకేనా? ఐ డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేస్తాను, దిస్ వర్క్ ఈజ్ డన్ అంటే ఈ పని జరగబడుతుంది. ఎవరి చేత? నా చేత. అయితే నేను ఇప్పుడు ప్యాసివ్ వాయిస్గా ఈ స్ట్రక్చర్ని రాయాలనుకుంటున్నాను. ఏంటంటే ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్. దీని అర్థం ఏంటి? ఐ డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చేస్తాను అని. ఓకేనా? ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అంటే నేను ఈ పని చెయ్యాలి అని. ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్. మరి దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ఇక్కడ ఏం చేసాం? దిస్ వర్క్ని దిస్ వర్క్ రాసాం కాబట్టి ఇక్కడ కూడా దిస్ వర్క్ని దిస్ వర్క్ అని రాసాం. అయితే తర్వాత ఇక్కడ వెంటనే ఈజ్ పెట్టాం కదా, కాబట్టి మరి ఇక్కడ కూడా ఈజ్ పెడతామా? తర్వాత హ్యావ్ టుని చూసావా, డన్ చేసాము, డూని డన్ చేసాము. మరి హ్యావ్ టుని హ్యాడ్ టు చేయాలా? హ్యాడ్ టు డూ. ఇది కరెక్టా? వెల్, ఈ స్ట్రక్చర్ తప్పు. ఎందుకని తప్పు? దీని యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే, దీని ప్యాసివ్ వాయిస్ ఏంటంటే దిస్ వర్క్ హ్యాస్ టు బీ డన్. దిస్ వర్క్ హ్యాస్ టు బీ డన్. ఈ పని చెయ్యాలి లేదా ఈ పని చెయ్యబడాలి అని. ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. మరి ఇది ఎందుకని తప్పు అవుతుంది? ఎందుకని తప్పు అవుతుందంటే నేను చెప్తా చూడండి. నిజానికి హ్యావ్ టు అనేది ఒక ఆక్సిలరీ వెర్బ్. ఓకేనా? సబ్జెక్ట్కి మెయిన్ వెర్బ్ ప్రిడికేట్కి మధ్యలో మనము హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ హ్యాడ్ టు కానీ ప్లేస్ చేస్తాం. ఇక్కడ చూసారా, ఐ డూ దిస్ వర్క్. ఈ సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్యలోనే కదా నేను దిస్ వర్క్ ఏది ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అని పెట్టింది. చూసారా, ఇది తీసేయండి. ఐ డూ దిస్ వర్క్, ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్. దీని మధ్యలోనే కదా పెట్టింది. అంటే ఒక యాక్టివ్ వాయిస్కి హ్యావ్ టు పెట్టడం వల్ల ఐ డూ దిస్ వర్క్ అంటే నేను చేస్తాను కాస్త నేను చెయ్యాలి అయింది. యాక్టివ్ వాయిస్కి హ్యావ్ టు హ్యాస్ టు పెట్టాము. అలాగే ప్యాసివ్ వాయిస్లో కూడా హ్యావ్ టు హ్యాస్ టు యూజ్ చేయాలంటే ఈ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్ని ఇది తీసేస్తే వచ్చే సెంటెన్స్ యొక్క ప్యాసివ్ వాయిస్లో మాత్రమే మనము హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ పెట్టాలి. మరి దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏంటి? దిస్ వర్క్ ఈజ్ డన్ కదా. ఇక్కడ సబ్జెక్ట్కి ప్రిడికేట్కి మధ్య మాత్రమే నువ్వు హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ హ్యాడ్ టు కానీ ప్లేస్ చేయాలి. అంటే దిస్ వర్క్ ఈజ్ డన్ బై మీ. ఇక్కడ ఇది సబ్జెక్టు, ఇది ప్రిడికేట్. ఇక్కడ మాత్రమే నువ్వు హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ హ్యాడ్ టు కానీ ప్లేస్ చేయాలి. దిస్ వర్క్ అంటే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి హ్యాస్ టు వస్తుంది. పాస్ట్లో అయితే హ్యాడ్ టు వచ్చేది. హ్యాస్ టు అయితే టు తర్వాత వెర్బ్ ఏ ఫామ్లో వస్తుంది? వెర్బ్ ఫస్ట్ ఫామ్ కదా, కాబట్టి ఈజ్ కాస్త పోయి బీ వస్తుంది. సో ఇదేమైంది? దిస్ వర్క్ హ్యాస్ టు బీ డన్ బై మీ. ఈ పని నా చేత చేయబడాలి, లేకపోతే ఈ పని చేయబడాలి. దిస్ వర్క్ హ్యాస్ టు బీ డన్, ఈ పని చేయబడాలి. అంటే ఇది రబ్ చేస్తున్నా. అంటే వాడు ఇచ్చింది ఒకవేళ మనకు ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అయితే మనం ఏం చేసామో చూడండి. దిస్ వర్క్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తెచ్చేసాము, బాగానే ఉంది. హ్యావ్ టుని మాత్రం అంతే పక్కనే సబ్జెక్ట్ పక్కనే రాసి, కాకపోతే సింగులర్ సబ్జెక్ట్ అయితే సింగులర్ హ్యాస్ టు రాస్తాం, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే హ్యావ్ టు రాస్తాం, పాస్ట్ అయితే హ్యాడ్ టుని రాస్తాం. తర్వాత ఏదైతే డూ ఉందో అది కాస్త బీ డన్ అయిపోతుంది. ఓకేనా? అంటే బీ ప్లస్ V3 అయిపోతుంది. అంటే ఇదేమవుతుంది? ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నది ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ తర్వాత బీ ప్లస్ V3 వచ్చింది. అర్థమైందా? అంటే ఇది ఇక్కడ సబ్జెక్ట్ అయిపోద్ది. ఓకేనా? కానీ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇది దీని యొక్క ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఓకే, చూడండి. ఇప్పుడు నేను కొన్ని సెంటెన్స్ రాస్తాను, వాటిని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా రాయాలో చూద్దాం. షీ హ్యాస్ టు గో. దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? వెల్, నేనేమని చెప్పాను? ఫస్ట్ హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ వస్తే దాన్ని తీసే సెంటెన్స్ రాయండి. షీ గోస్, ఆమె వెళ్తుంది. షీ గోస్ టు స్కూల్, షీ గోస్ టు టెంపుల్. దీని యొక్క ప్యాసివ్ వాయిస్ మనం రాస్తామా? రాయం కదా. వెల్, గోకి రాస్తాం. గో వేరు, షీ గోస్ వేరు. గో అనేది
ఒక ఇంపెరేటివ్ సెంటెన్స్. ఓకేనా? ఒకవేళ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అనుకోండి, గో అంటాము, అంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు గో, లేదా గో అంటాం, యు ఆర్ ఆర్డర్డ్ టు గో. ఈ గో వేరు, షీ గోస్ వేరు. షీ గోస్ అనేది ఒక అజెక్టివ్ సెంటెన్స్, దీనికి ఆబ్జెక్ట్ లేదు కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్ రాయం. ఓకేనా? అదే నేను ఇంకో సెంటెన్స్ రాస్తా చూడండి. పోలీస్ హ్యావ్ టు అరెస్ట్ హిమ్. దీని అర్థం ఏంటి? పోలీస్ అరెస్ట్ హిమ్, పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. పోలీస్ హ్యావ్ టు అరెస్ట్ హిమ్, పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాలి. ఓకేనా? చేయాలి, ఆ ఆబ్లిగేషన్ వాళ్ళ మీద ఉంది కదా. అయితే దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? నేనేమని చెప్పాను? సబ్జెక్ట్ ఉంది కదా, ఆబ్జెక్ట్ ఉంది కదా, దాన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయాలి, హీ. తర్వాత ఏదైతే హ్యావ్ టు, హ్యాస్ టు, యూజ్ టు ఇలాంటివి వస్తాయో అవి సబ్జెక్ట్ పక్కనే రాయాలి. ఎందుకని? ఇవి ఆక్సిలరీస్ కాబట్టి. అయితే హ్యావ్ టు వచ్చింది, సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యావ్ టు కాస్త హ్యాస్ టు అయిపోతుంది, హ్యాస్ టు. తర్వాత వెర్బ్ ఏం చేయాలని చెప్పాను? B+B3గా రాయాలి. హీ హ్యాస్ టు బీ అరెస్టెడ్. హీ హ్యాస్ టు బీ అరెస్టెడ్, అతన్ని అరెస్ట్ చేయాలి లేదా అతను అరెస్ట్ కాబడాలి. దీని మీనింగ్ అది. ఓకేనా? బై పోలీస్ అని చెప్తే సరిపోతుంది. అంతేకాదు ఒక్కొక్కసారి మనం ఇక్కడ మోడల్స్ని కూడా ప్లేస్ చేస్తాం. ఈ ఆక్సిలరీ వెబ్కి ముందు మోడల్ని కూడా ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ మే హ్యావ్ టు, షీ మే హ్యావ్ టు ఏంటి అర్థం? కన్సల్ట్ ఏ డాక్టర్. దీని అర్థం ఏంటి? షీ మే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. వెల్, ఫస్ట్ ఇది మొత్తం తీసేసి చదవండి. షీ వచ్చింది కాబట్టి కన్సల్ట్స్ ఏ డాక్టర్ అందాం. షీ కన్సల్ట్స్ ఏ డాక్టర్, ఆమె డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంది. కానీ షీ హ్యాస్ టు, హ్యావ్ కాస్త షీ కాబట్టి హ్యాస్ టు అని పెట్టండి. షీ హ్యాస్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, ఆమె డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అర్థమైందా? చేయాలి, చేయాలి, తప్పకుండా చేయాలి. షీ హ్యాస్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, చేయాలి. అయితే దానికి కూడా మనం మే యాడ్ చేయడం వల్ల షీ మే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, ఆమె డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి రావచ్చు. ఓకేనా? రావచ్చు, రావచ్చు. మే అంటే ఏంటి? పడచ్చు, చెయ్యొచ్చు, వెళ్ళచ్చు, రావచ్చు. ఆమె డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి రావచ్చు, దీని అర్థం అది. మరి దీని యొక్క ప్యాసివ్ వాయిస్ని ఎలా రాయాలి? నేనేమని చెప్పాను? ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో, ఆబ్జెక్ట్ ఏ డాక్టర్ కదా, ఇది వెర్బ్ కదా, ఇది మొత్తం ఏమని చెప్పాను? ఆక్సిలరీ ఫ్రేజ్. ఓకేనా? అయితే ఫస్ట్ ఏ డాక్టర్ని రాయండి, ఏ డాక్టర్. తర్వాత మే వచ్చింది కాబట్టి ఇంకా నువ్వు మేని సింగులరా ప్లూరల్ అని చూసేది లేదు, మొత్తం అంతే కిందకి రాసేయండి. షీ ఏ డాక్టర్ మే హ్యావ్ టు, వెర్బ్ ఏమవుతుందని చెప్పా? B+B3. ఏ డాక్టర్ మే హ్యావ్ టు బీ కన్సల్టెడ్ బై హర్. ఓకేనా? బై హర్. దీని మీనింగ్ ఏంటి? షీ మే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అంటే ఆమె డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి రావచ్చు, డాక్టర్ కన్సల్ట్ అవ్వబడాల్సి రావచ్చు, లేదా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి రావచ్చు అని దాని అర్థం. ఏ డాక్టర్ మే హ్యావ్ టు బీ కన్సల్టెడ్. ఓకేనా? ఏ డాక్టర్ మే హ్యావ్ టు బీ కన్సల్టెడ్. లేదా దీన్ని ఇంకా పాస్ట్లో కూడా రాయొచ్చు. నేను ఇంకొక సెంటెన్స్ రాస్తాను చూడండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం జరిగిందంటే, మీరు బైక్ మీద వెళ్తూ ఉన్నారు నిన్న, అయితే మీరు పొరపాటున డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయాను అనుకున్నారు. ఓకేనా? మర్చిపోయాను అనుకున్నారు, కానీ మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. తీరా ఫైన్ కట్టే టయానికి మీ డ్రైవింగ్ లైసెన్స్ చూసుకొని పోలీస్కి ఇచ్చారు. ఓకేనా? ట్రాఫిక్ పోలీసుకి ఇస్తే అతను మిమ్మల్ని వదిలేశారు. అయితే నువ్వు ఇలా చెప్తున్నావు, అరే నేను డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ఉంటుంటే నేను ఫైన్ కట్టి ఉండాల్సి వచ్చిండేదిరా, ఫైన్ కట్టి ఉండాల్సి వచ్చిండేదిరా. ఇఫ్ ఐ హ్యాడ్ ఫర్గెటెన్ ఫైన్. ఓకేనా? ఐ మే హ్యావ్ హ్యాడ్ టు పే ఫైన్. ఐ మే హ్యావ్ హ్యాడ్ టు పే ఫైన్. నేను ఫైన్ కట్టి ఉండాల్సి వచ్చి ఉండేది. ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చిందో మీకు తెలియాలంటే నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో దీని మీద ఒక వీడియో చేశాను. ఓకేనా? ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. అయితే దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా రాస్తాం చూడండి. ఇది మే హ్యావ్ని ఎందుకు యూజ్ చేస్తాం? హీ మే హ్యావ్ డన్ ఇట్. అతను చేసి ఉంటాడు, ఎప్పుడు చేసి ఉండొచ్చు గతంలో కదా, ఫ్యూచర్లో కూడా యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలంటే, ఇప్పుడు నేను గతంలో కదా, నిన్నటి గురించి కదా నేను చెప్పింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ముందు ఆబ్జెక్ట్ ఏదో తెలుసుకోండి. ఫైన్ కదా ఆబ్జెక్ట్,
ప్లే అనేది మెయిన్ వెర్బ్. ఈ హ్యాడ్ టు ముందు వచ్చిందంతా ఇది మొత్తం ఏంటంటే ఒక ఆక్సిలరీ ఫ్రేజ్. నువ్వేం చేయాలంటే ఫైన్ని ముందుకు తీసుకొని రా. ఫైన్ తర్వాత ఏదైతే ఆక్సిలరీ ఫ్రేజ్ ఉందో అది మొత్తం అంతే తించు. మోడాల్ ఉంటే కనుక మోడాల్తో ఇంకా ఏం చేంజ్ ఉండదు. మే వస్తే మేనే వస్తుంది. మే హ్యావ్ హ్యాడ్ టు. తర్వాత పేని ఏం చేస్తావంటే బీ పెయిడ్, బీ ప్లస్ B3 రాస్తావు, పెయిడ్. ఓకేనా? బై మీ వస్తే బై మీ. దీని అర్థం ఏంటి చూడండి. ఐ పెయిడ్ ఫైన్ అంటే నేను ఫైన్ పే చేశాను. ఐ హ్యాడ్ టు పే ఫైన్ అంటే నేను ఫైన్ పే చేయాల్సి వచ్చింది. ఐ మే హ్యావ్ హ్యాడ్ టు పే ఫైన్ అంటే నేను ఫైన్ పే చేయాల్సి వచ్చి ఉండేది, నిజానికి ఫైన్ చేయలేదు. అలాగే ఫైన్ మే హ్యావ్ హ్యాడ్ టు బీ పెయిడ్ బై మీ అంటే ఇఫ్ ఐ హ్యాడ్ ఫర్గాటన్ మై డ్రైవింగ్ లైసెన్స్ ఫైన్ మే హ్యావ్ హ్యాడ్ బీన్ పెయిడ్ బై మీ. ఫైన్ నా చేత కట్టబడి ఉండాల్సి వచ్చి ఉండేది అని దాని అర్థం. అర్థమైందా? ఫైన్ మే హ్యావ్ హ్యాడ్ టు బీ పెయిడ్. నువ్వు నిజానికి ఏం చేయలేదు, నువ్వు చేసిందల్లా ఇది వాడే ఇచ్చేశాడు, నువ్వు దాన్ని అంతే పెట్టావు, జస్ట్ B ప్లస్ V3 పెట్టావు అంతే. ఓకేనా? చూసారా యాక్టివ్ వాయిస్లోంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం ఎంత సింపుల్గా ఉందో, ఎంత కష్టమైన స్ట్రక్చర్ అయినా కానీ. సో ఇది హ్యావ్ టుని కానీ హ్యాస్ టుని కానీ హ్యాడ్ టుని కానీ, ఒకవేళ హ్యాడ్ టు ఉంటే నువ్వు జస్ట్ హ్యాడ్ టు పెట్టేస్తావు. ఓకేనా? అందులో కూడా పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు నేను యూజ్ టుని యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా రాయాలో చెప్తాను. ఓకేనా? ఓకే చూడండి. ఐ యూజ్ టు స్మోక్. దీన్ని యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి రాద్దాం. ఓకేనా? ఫస్ట్ నేను తీసేద్దాం. నేనేమని చెప్పాను, యూజ్ టు కూడా హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టు లాంటిదే. నేను యూజ్ టుని తీసాను. ఐ స్మోక్ అంటే నేను స్మోక్ చేస్తాను. ఇందులో సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, మరి ఆబ్జెక్ట్ ఏది అంటే దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి రాయడం కుదరదు. కానీ ఎప్పుడైతే నేను ఐ యూజ్ టు, యాక్చువల్గా యూజ్ టు అంటే మీనింగ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. యూజ్ టు అంటే ఏంటి? ఐ యూజ్ టు ప్లే ఫుట్బాల్ అంటే నేను గతంలో ఫుట్బాల్ ఆడేవాడిని, ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడట్లేదు. అర్థమైందా? నేను గతంలో ఆడేవాడిని, ఇప్పుడు ఆడట్లేదు. ఏదైనా కానీ ఒక యాక్టివిటీ మనం గతంలో చేస్తూ ఉండి ఇప్పుడు దాన్ని డిస్కంటిన్యూ చేసి ఉంటే మనం యూజ్ టుని యూజ్ చేస్తాం. అయితే నేను ఇదే స్మోక్ ప్లేస్లో ఐ యూజ్ టు స్మోక్ సిగరెట్. ఐ యూజ్ టు స్మోక్ సిగరెట్. అయితే ఇప్పుడు ఇందులో ఉందా, ఆబ్జెక్ట్ ఉందా చూద్దాం. యూజ్ టు తీసేయండి. ఐ స్మోక్ సిగరెట్, నేను సిగరెట్ తాగుతాను. ఐ యూజ్ టు స్మోక్ సిగరెట్, నేను సిగరెట్ తాగేవాడిని. వెల్ ఆబ్జెక్ట్ అయితే ఉంది. అయితే ఆబ్జెక్ట్ని తీసుకొని రండి. సిగరెట్ ఈజ్ యూజ్డ్ టు స్మోక్. ఇలా రాస్తామా? సిగరెట్ ఈజ్ యూజ్ టు స్మోక్ అని రాస్తామా? ఇలా రాయం. ఎందుకని రాయము? ఈ యూజ్ టు అనేది ఏది ఉందో దాన్ని ఆక్సిలరీ వెబ్ని డైరెక్ట్గా అంతే రాస్తాం. యాక్చువల్గా ఐ ఆమ్ యూజ్డ్ టు స్మోకింగ్ అనొచ్చు, అంటే నేను స్మోకింగ్కి అలవాటు పడ్డాను అని. ఈ ఈజ్ యూజ్డ్ టు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ స్మోకింగ్ రాయాలి. అర్థమైందా? వెర్బ్ ఐఎన్జీ రాయాలి. ఐ ఆమ్ యూజ్డ్ టు స్మోకింగ్, నేను స్మోకింగ్కి అలవాటు పడ్డాను. ఈ స్ట్రక్చర్ వేరు. దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ టు, యామ్ యూజ్డ్ టు అని రాదు. దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఎలా వస్తుందంటే ఇందాక చెప్పినట్లే సిగరెట్ ఉంది కదా, సిగరెట్ ఇక్కడ రాసేయండి. తర్వాత ఏదైతే యూజ్డ్ టు ఉందే అదే యూజ్డ్ టుని కింద రాయండి. తర్వాత ఏదైతే వెర్బ్ ఉందో దాన్ని B ప్లస్ V3గా రాయండి. అంటే ఇందాక హ్యాస్ టు, హ్యావ్ టు, హ్యాడ్ టుకి ఏం చేశారో ఇక్కడ కూడా మీరు అదే చేయాలి. సిగరెట్ యూజ్డ్ టు బీ స్మోక్డ్ బై మీ. సిగరెట్ యూజ్డ్ టు బి స్మోక్డ్ బై మీ. సిగరెట్ కాల్చబడుతూ ఉండేది నా చేత అని దీని అర్థం. ఓకేనా? నేను సిగరెట్ తాగేవాడిని, సిగరెట్ తాగబడుతూ ఉండేది నా చేత అని దీని అర్థం. సిగరెట్ తాగబడుతూ ఉండేది. సిగరెట్ యూజ్డ్ టు బి స్మోక్డ్ అంటే సిగరెట్ తాగబడుతూ ఉండేది, ఇప్పుడు నేను తాగట్లేదు, దాని అర్థం అది. ఇది పాస్ట్ డిస్కంటిన్యూడ్ యాక్షన్. అర్థమైందా? నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను. ఐ యూజ్డ్ టు ఈట్ యాపిల్. దీని అర్థం ఏంటి? ఐ యూజ్డ్ టు ఈట్ యాపిల్, నేను యాపిల్ తినేవాడిని. అంటే ఇప్పుడు నేను యాపిల్ తినట్లేదు. యాపిల్ తినబడుతూ ఉండేది గతంలో, అంటే ఇప్పుడు నేను తినట్లేదు, యాపిల్ తినబడేది గతంలో అని చెప్పాలంటే యాపిల్ కదా మన ఆబ్జెక్ట్, దీని సబ్జెక్ట్ ప్లేస్లో రాయండి. యాపిల్ యూజ్ టు బీ ఈటెన్. యాపిల్ యూజ్డ్ టు బీ ఈటెన్, అంతేగాని యాపిల్ ఈజ్ యూజ్డ్ టు బీ ఈటెన్ అని రాయకూడదు. ఈజ్ యూజ్డ్ టు దేనికని చెప్పాము?
ఏదైనా కానీ ఒక పనికి అలవాటు పడితే యూస్ చేసేది. కాబట్టి యాపిల్ యూస్ టు బి ఈటెన్, యాపిల్ తినబడేది. బై మీ, బై హిమ్, బై దెమ్, వాళ్ళ చేత అని అర్థమైందా? సో ఇది యూజ్ టుని ప్యాసివ్ వాయిస్లోకి రాయడం. మరి ఈజ్ టు, యామ్ టు, ఆర్ టుని ఇప్పుడు ఎలా ప్యాసివ్ వాయిస్లోకి రాద్దామో చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈజ్ టు, యామ్ టు, ఆర్ టు, వాస్ టు, వర్ టు, ఇవన్నీ ఒకటే. వాస్ టు, వర్ టు గతంలోది, ఈజ్ టు, యామ్ టు, ఆర్ టు ప్రజెంట్కి యూజ్ చేస్తాం. అయితే ఎలా యూజ్ చేస్తాం? వెల్, ఇది ఎవరన్నా కానీ ఒక ఆర్డర్ వేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ టు గో దేర్. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నేను ఒకరిని ఇన్స్ట్రక్ట్ చేశాను, యూ ఆర్ టు గో దేర్ అన్నాను, దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాలి. యూ ఆర్ టు గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇది ఒక ఇన్స్ట్రక్షన్. అర్థమైందా? అయితే దీని ప్యాసివ్ వాయిస్ రాస్తామా? నేనేమని చెప్పాను? ఆర్ టుని, ఈజ్ టుని, యామ్ టుని, హ్యావ్ టుని, హ్యాస్ టుని, హ్యాడ్ టుని తీసేయండి. తీసేస్తే యూ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళు. ఇది ఒక ఇన్స్ట్రక్షన్. యూ గో, షీ గోస్. దీంట్లో ఆబ్జెక్ట్ ఏమైనా ఉందా? లేదు. కాబట్టి దీనికి ప్యాసివ్ వాయిస్ కుదరదు. కానీ ఎప్పుడైతే నేను యూ ఆర్ టు బిల్డ్, you have to complete this ప్రాజెక్ట్. యూ ఆర్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ అంటే నువ్వు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఎలా అయితే యూ హ్యావ్ టు నో, హ్యావ్ టు మీనింగే ఆర్ టుకి కూడా వస్తుంది. యూ ఆర్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ అన్నాను, నువ్వు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని. ఆర్ టుని తీసేసండి, యూ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్, నువ్వు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయి. అంటే దిస్ వర్క్ కదా మనకి ఆబ్జెక్ట్, దీన్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయండి. దిస్ వర్క్ కాదు, ప్రాజెక్ట్ కదా. అయితే ఏదైతే ఆర్ టు ఉందో అది సబ్జెక్ట్ సింగులర్, ప్లూరల్ అయితే ఆర్ టు యూస్ చేయండి. సింగులర్ కాబట్టి ఈజ్ టు, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు. అంటే చూసారా, మనం దీన్ని కూడా యూజ్ టు, హ్యావ్ టు లాగా ఏం చేంజ్ చేయట్లేదు. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు, వెర్బ్ ఇది కదా. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు బీ కంప్లీటెడ్ అంటే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబడాలి. యూ ఆర్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ అంటే నువ్వు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు బి కంప్లీటెడ్ బై యూ అంటే నీ చేత ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబడాలి. అర్థమైందా? సో దీని ప్యాసివ్ వాయిస్లో కూడా ఏం చేంజ్ ఉండదు. లేదా ఇదే ఆర్ టు, ఈజ్ టుని దేనికి యూజ్ చేస్తాం తెలుసా? మనం న్యూస్ పేపర్లో ఎక్కువగా వింటూ ఉంటాం, గవర్నమెంట్ ఈజ్ టు ఇన్వెస్ట్ 2 బిలియన్ 3 బిలియన్ అలా. అంటే దాని అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అని. అర్థమైందా? ఈ ఆర్ టు అంటే ఒక అర్థం చెయ్యబోతుంది అని కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ జీవోవిటీ అని పెట్టాను చూడండి. గవర్నమెంట్ ఈజ్ టు బిల్డ్ పోలవరం. గవర్నమెంట్ ఈజ్ టు బిల్డ్ పోలవరం. దీని అర్థం ఏంటి? గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ పోలవరం. ఓకేనా? ఇట్స్ గోయింగ్ టు బిల్డ్ పోలవరం. అది పోలవరం కట్టబోతుంది అని దాని అర్థం. ఒక అర్థమేమో హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు అని వస్తుంది. ఓకేనా? వాస్ టు కానీ, వర్ టు కానీ యూజ్ చేస్తే, ఈజ్ టు కానీ, యామ్ టు కానీ, ఆర్ టు అని యూజ్ చేస్తే హ్యావ్ టు, హ్యాస్ టు అని వస్తుంది. అయితే ఇంకొక అర్థం ఏంటంటే ఈజ్ గోయింగ్ టు. ఓకేనా? గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్ పోలవరం. మరి దీని యొక్క ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ఇది కదా ఆబ్జెక్ట్, పోలవరం ఈజ్ టు బి పోలవరం. సింగిల్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ టు అని రాసాం. ప్లూరల్ అయితే ఆర్ టు రాసి ఉండేవాళ్ళం. గతంలో అయితే గవర్నమెంట్ వాస్ టు అంటే గవర్నమెంట్ గతంలో కట్టబోతుంది అని. అయితే ఇక్కడ కూడా ఇప్పుడు ఏం రాస్తాం? పోలవరం వాస్ టు అని రాస్తాం. సో ఈ ప్రజెంట్ కాబట్టి పోలవరం ఈజ్ టు బి బిల్ట్ బై గవర్నమెంట్. ఓకేనా? పోలవరం ఈజ్ టు బి బిల్డ్ బై గవర్నమెంట్ అంటే పోలవరం గవర్నమెంట్ చేత కట్టబడబోతుంది, ఫ్యూచర్లో కట్టబడబోతుంది అని దాని అర్థం. అర్థమైందా? సో ఇది యాక్టివ్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి రాయడం. ఓకేనా? ఇదే ప్లేస్లో ఒకవేళ ఐ యూజ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ టు కాల్ మీ అంటే హీ ఈజ్ టు కాల్ మీ, అతను నన్ను కాల్ చేయబోతున్నాడు. అదే దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ఐ యామ్ టు బీ కాల్డ్ బై హిమ్.
ఐ ఆమ్ టు బీ కాల్ ఫై హిమ్, నేను అతని చేత పిలువబడబోతున్నాను. అర్థమైందా? దీని ప్యాసివ్ వాయిస్ ఇలా ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ ఈజ్ టు కానీ, యూజ్ టు కానీ, ఆర్ టు కానీ, హ్యావ్ టు కానీ, ఇలా ఏవైనా సరే ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి ఏ కన్స్ట్రక్షన్ వచ్చినా కానీ వాటిని ఆక్సిలరీస్ కాబట్టి సబ్జెక్ట్ పక్కనే రాయండి. ఓకేనా? చూసారా? ఇది వస్తే దాని సబ్జెక్ట్ ప్రకారం మీరు మార్చండి, వెర్బ్ని మార్చండి. కానీ ఈజ్ టు, ఆర్ టు వీటి మొత్తం దేని పక్కన రాయాలి? సబ్జెక్ట్ పక్కనే రాసి వెర్బ్ని మాత్రం B+V3గా రాయండి. ఓకేనా? సో ఇది ఇవాల్టి క్లాసు. ఈ క్లాస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.